సో జనరల్‌గా ఒక్కొక్క హీరోయిన్‌కి కోరిక ఉంటది లోపల. అదేంటంటే ఈ పలానా డైరెక్టర్ డైరెక్షన్‌లో చేయాలి అని ఒక ఆశ ఉంటది. సో ఏ డైరెక్టర్ డైరెక్షన్‌లో చేయాలనుకుంటున్నావు? ఐడ్ లైక్ టు వర్క్ విత్ ఎవ్రీవన్ సార్. అది నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే ముందు నుంచే ఐ రియల్లీ లైక్ ఆబ్వియస్లీ పెద్ద డైరెక్టర్స్‌తో పని చేయాలని ఇది ఉంది. లైక్ హూ వుడెంట్ వాంట్ టు. బట్ ఐవ్ నెవర్ హ్యాడ్ దట్ వన్ డైరెక్టర్. If you ask, then I obviously would say Rajamouli Garu because of the things I've heard of him, and not just because of his films, but because of the kind of director that he is. ఓకే. But otherwise, I don't know. I have never thought that ee director to pan cheyali. Maybe ala alochiste it would have happened. Maybe అందుకే అది అవ్వలేదు. But yeah. ఆ అనే సినిమాలో రెజినా కెసెంట్రా అంటే ఈ వేషం చేస్తే నాకు నంబర్ ఆఫ్ మూవీస్ వస్తాయి అనే ఉద్దేశంతోటి యాక్ట్ చేయాల్సి వచ్చిందా? లేక క్యారెక్టర్ నచ్చి యాక్ట్ చేయాల్సి వచ్చిందా? లేకపోతే పేమెంట్ నచ్చి యాక్ట్ చేయాల్సి వచ్చిందా? లేకపోతే ఛాన్సెస్ తగ్గుతున్నాయి అని యాక్ట్ చేయాల్సి వచ్చిందా? ఆ గురించి అడుగుతున్నారు మీరు. ఎందుకు అది అలా అడుగుతున్నారు? ప్రశాంత్ వర్మ అంటే డిఫరెంట్ లుక్ కదా, ఒక సెలెక్ట్ చేసుకోవడానికి కారణం. ఆల్ లాంటి సినిమా ఏ ప్రెషర్ నుంచి అది దేర్స్ నో ప్రెషర్, అది రీజన్ ఉండదండి. ఎందుకంటే ఆల్ లాంటి సినిమా నాకు చాలా ఐ హోప్ నా కెరియర్లో ఇంకా వస్తాయి. ఓకే. దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వుడ్ లైక్ టు డూ. నేను చెప్పాను కదా అసలు నాకు ఎక్స్పెరిమెంట్స్ చాలా ఇష్టం. అండ్ టచ్ వుడ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ నా ప్యాషన్కి నా వర్క్కి దేర్ ఈస్ a lot of similarities. I'm very passionate about what I do, and నాకు ఇలాంటి రోల్స్ చేయాలి. అండ్ అందుకే ఇలాంటి రోల్స్ వచ్చేటప్పుడు పట్టుకుని నేను ఫుల్ మీల్స్ తినేలాగా నేను చేస్తాను.